ध्यायेदाजानुबाहुं धृतशरधनुषं बद्धपद्मासनस्थं पीतं वासोऽवसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारूढ सीतामुखकमलमिलल्लोचनं नीरदाभं नानालङ्कारदीप्तं दधतमुरुजटामण्डलं రామచంద్రం. ఆజానుబాహుడు, ధనుర్బాణములు ధరించినవాడు, పద్మాసనమున కూర్చున్నవాడు, పచ్చని బంగారు వస్త్రములు దాల్చినవాడు, అప్పుడే వికసించిన పద్మపత్రముల వంటి అందమైన కన్నులు గలవాడు, ఎడమ భాగమున కూర్చుని ఉన్న సీతాదేవి ముఖములను చూస్తున్నవాడు, మేఘశ్యాముడు, వివిధములకు అలంకారములతో విరాజిల్లుడువాడు, విపుల జటాజూటధారి, ప్రసన్నవదనుడు అయిన శ్రీరామచంద్రుని ధ్యానిస్తున్నాను. శ్రీమద్ రామాయణం బాలకాండము 13వ సర్గం. అశ్వమేధయాగమునకు సన్నాహములు చేయుట. దశరథుడు సపరివారంగా యజ్ఞశాలలో ప్రవేశించి దీక్షను గైకొనుట. యజ్ఞాశ్వాన్ని వదిలి 1 సంవత్సర కాలం అయింది. తిరిగి వసంత ఋతువు ప్రారంభమైంది. దశరథుడు యజ్ఞమునకు ముందు చేయవలసిన పనులన్నీ పూర్తి చేశాడు. పిమ్మట యజ్ఞశాలలో ప్రవేశించాడు. వశిష్ఠ మహర్షికి నమస్కరించి దశరథుడు, బ్రహ్మర్షి, మీరు మాకు గురుదేవులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు. అందుచేత ఈ యజ్ఞకార్యం నిర్వహించే భారమంతా మీ మీద పెడుతున్నాను అని పలుకగా వశిష్ఠుడు సంతోషించి అట్లే అగుగాక అని యజ్ఞ నిర్వహణ కార్యక్రమానికి నాంది పలికాడు. వడ్రంగులను, బావులు త్రవ్వేవారిని, శిల్పులను, చిత్రకారులను, వర్తకులను మొదలైన వివిధ ప్రజ్ఞల్లో ప్రవేశం ఉన్నవారిని, అనుభవం ఉన్నవారిని పిలిచి వారందరికీ యజ్ఞమునకు సంబంధించిన వారి వారి పనులను కేటాయించి వారిని పనుల్లో నిమగ్నము కండని ఆదేశించాడు వశిష్ఠుడు. వారందరూ కర్తవ్యము నిర్వహించుటలో ఏ లోపము రానివ్వమని ముక్తకంఠంతో పలికారు. ఆ విధంగా ఆహ్వానితులకందరకు విడిది గృహములు కట్టించుట, వారికి కావలసిన సౌకర్యములు కలుగజేయుట మొదలగు పనులను, ఇతర కార్యములను చురుకుగా ప్రారంభించారు. పిదప వశిష్ఠ మహర్షి సుమంత్రుని పిలిచి భూమండలంలో ఉన్న ధార్మికులైన రాజులందరూ, వివిధ వర్ణముల వారిని, ప్రజలను సాధనముగా ఆహ్వానించమని కోరాడు. మిథిలాధిపతి అయిన జనక మహారాజు శాస్త్రములందు, వేదములందు నిష్ఠాగరిష్ఠుడు కనుక ఆయనను స్వయంగా వెళ్ళి ఆహ్వానించమని చెప్పాడు వశిష్ఠుడు. అలాగే కాశీరాజుకు, కేకయరాజుకు, అంగరాజు రోమపాదునకు, ప్రముఖులందరికీ ప్రత్యేక ఆహ్వానాలు వెళ్ళాయి. ఆహ్వానితులైన ఆ రాజులందరూ విలువైన రత్నములను, మణులను, ముత్యములను, పగడములను, వస్త్రాభరణములను, సుగంధ ద్రవ్యములను కానుకలుగా తీసుకుని వచ్చారు. తరువాత వశిష్ఠ మహర్షి దశరథుని వద్దకు వచ్చి, మీరు పంపిన ఆహ్వానములను అనుసరించి రాజులందరూ ఇచ్చేశారు. యజ్ఞమునకు అవసరమైన సమస్త వస్తువులు సమకూర్చడం అయ్యింది. యజ్ఞోపకరణములన్నీ యాగశాలలో భద్రపరిచారు అని తెలియజేశాడు. ఋష్యశృంగ వశిష్ఠుల ఆదేశానుసారం శుభముహూర్తమున దశరథ మహారాజు ధర్మపత్నులతో కలిసి మంగళవాద్యముల మధ్య యజ్ఞశాలకు బయలుదేరాడు. యజ్ఞవాటికేందు ప్రవేశించి యజ్ఞదీక్షను స్వీకరించాడు. ఇప్పుడు 13వ సర్గలోని శ్లోకములు వింటారు. పునః ప్రాప్తే వసంతేతు పూర్ణః సంవత్సరోభవత్ ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్. అభివాద్య వశిష్టం చ న్యాయతః పరిపూజ్య చ అబ్రవీత్ ప్రసృతం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమం. యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం మునిపుంగవ యథాన విఘ్నః క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. భవాన్ స్నిగ్ధః సుహృన్మహ్యం గురుశ్చ పరమో మహాన్ ఓఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః. తథేతి చ సరాజానాం అబ్రవీద్ ద్విజసత్తమః కరిష్యే సర్వమేవైతత్ భవతా యత్ సమర్థితం. తతో బ్రవీద్విజాన్ వృద్ధాన్ యజ్ఞకర్మసు నిష్ఠితాన్ స్థాప్యతే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్ పరమధార్మికాన్. కర్మాంతికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ ఖనకానపి
గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్ తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్ యజ్ఞకర్మ సమీహంతాం భవంతో రాజశాసనాత్ ఇష్టకా బహుసాహస్రీ శీఘ్రం ఆనీయతామితి ఔపకార్యాః క్రియంతాం చ రాజ్ఞాం బహుగుణాన్వితాః బ్రాహ్మణా వసధాశ్చైవ కర్తవ్యా శతశః శుభాః భక్ష్యాన్నపానైః బహుభిః సముపేతాః సునిష్ఠితాః తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరాః ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామైః ఉపస్థితాః తథా జానపదస్యాపి జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్యనతులీలయా సర్వవర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి యజ్ఞకర్మసు యే వ్యగ్రాః పురుషాః శిల్పినస్తథా తేషామపి విశేషేణ పూజాకార్యా యథాక్రమం తే చ స్యుః సంభృతాః సర్వే వసుభిర్భోజనేన చ యథా సర్వం సువిహితం న కించిత్ పరిహీయతే తథా భవంతః కుర్వంతు ప్రీతిస్నిగ్ధేన చేతసా తతః సర్వే సమాగమ్య వసిష్ఠం ఇదమబ్రువన్ యథోక్తం తత్ సువిహితం న కించిత్ పరిహీయతే యథోక్తం తత్ కరిష్యామో న కించిత్ పరిహాస్యతే తతః సుమంత్రమాహూయ వసిష్ఠో వాక్యమబ్రవీత్ నిమంత్రయశ్వ నృపతీన్ పృథివ్యాం ఏ చ ధార్మికాః బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ సహస్రశః సమానేష్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్ మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితం తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతం పూర్వసంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమితే తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం వయస్యం రాజసింహస్య స్వయమేవానయశ్వః తథా కేకయరాజానాం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతం వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినం ప్రాచీనాన్ సింధుసవ్వీరాన్ సౌరాష్ట్రేయాంశ్చ పార్థివాన్ దాక్షిణాత్యాన్ నరేంద్రాంశ్చ సమస్తానానయశ్వః సంతి స్నిగ్ధాశ్చ ఏ చాన్యే రాజానః పృథివీతలే తానానయ యథాక్షిప్రం సానుగాన్ సహబాంధవాన్ వసిష్ఠవాక్యం తచ్ఛ్రుత్వా సుమంత్రః త్వరితస్తదా వ్యాదిశత్ పురుషాంస్తత్ర రాజ్ఞాం ఆనయనే శుభాన్ స్వయమేవ హి ధర్మాత్మా ప్రయయౌ మునిశాసనాత్ సుమంత్రః త్వరితో భూత్వా సమానేతుం మహీక్షితః తే చ కర్మాంతికాః సర్వే వసిష్ఠాయ చ ధీమతే సర్వం నివేదయంతి స్మ యజ్ఞే యదుపకల్పితం తతః ప్రీతో ద్విజశ్రేష్ఠః తాన్ సర్వాన్ ఇదమబ్రవీత్ అవజ్ఞాన దాతవ్యం కస్యచిల్లీలయాపి వా అవజ్ఞా కృతం హన్యాత్ దాతారం నాత్ర సంశయః తతః కైశ్చిదహోరాత్రైః ఉపయాతా మహీక్షితః బహూని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య వై తతో వసిష్ఠః సుప్రీతో రాజానమిదమబ్రవీత్ ఉపయాతా నరవ్యాఘ్ర రాజానస్తవ శాసనాత్ మయాపి సత్కృతాః సర్వే యథార్హం రాజసత్తమాః యజ్ఞీయం చ కృతం రాజన్ పురుషైః సుసమాహితైః నిర్యాతు చ భవాన్ యష్టుం యజ్ఞాయతనమంతికాత్ సర్వకామైరుపహృతైః ఉపేతం వై సమంతతః ద్రష్టుమర్హసి రాజేంద్ర మనసేవ వినిర్మితం తథా వసిష్ఠవచనాత్ ఋష్యశృంగస్య చోభయోః శుభే దివసనక్షత్రే నిర్యాతో జగదీపతిః తతో వసిష్ఠప్రముఖాః సర్వ ఏవ ద్విజోత్తమాః ఋష్యశృంగం పురస్కృత్య యజ్ఞకర్మారభంస్తదా యజ్ఞవాటగతాః సర్వే యథాశాస్త్రం యథావిధి శ్రీమాంశ్చ సహపత్నీభిః రాజా దీక్షాముపావిశత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 13వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 13వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.